హాయ్ ఫ్రెండ్స్, టాలీవుడ్ నుంచి ఈరోజు మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేంటి ఈ వీడియోలు చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, అదేవిధంగా డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మూవీ అయినటువంటి స్పిరిట్ నుంచి కూడా ఒక అప్డేట్ రావడం జరిగింది. అయితే ఈ మూవీని నిన్న అంటే నవంబర్ 23న అధికారికంగా పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పూజా కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రావడం జరిగింది. అంతేకాకుండా ఈ మూవీని ప్రారంభిస్తూ సందీప్ రెడ్డి వంగ చెప్పడం జరిగింది, ఈ మూవీ ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక బిగ్గెస్ట్ హిట్ అవుతుందని. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అనేది మరికొన్ని రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఈ స్పిరిట్ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో దానిపైన కామెంట్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి. రామ్ పోతినేని మూవీ అయినటువంటి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నుండి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఈ మూవీని నవంబర్ 20న రిలీజ్ చేయడానికి మూవీ టీం ప్లాన్ చేస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్ కానీ హీరో మేకవర్ కానీ చూస్తే ప్యూర్ మాస్ వైబ్ కనిపిస్తుంది. అయితే ఈ మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనే దానిపైన కూడా ఈ మూవీ గురించి కామెంట్ చేయండి. అఖండ 2 మూవీ నుంచి కూడా అప్డేట్ ఉంది. అఖండ 2 మూవీ డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా యూపీ సీఎంని అఖండ మూవీ టీం అని కలవడం జరిగింది. ఎందుకంటే సనాతన ధర్మంపై ఈ మూవీ ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మూవీలో ఒక విజువల్ వైజ్గా చాలా వండర్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అయితే అఖండ 1లో కొన్ని సీన్స్ ఏవైతే గూస్ బంప్స్ వచ్చాయో అంతకు మించి ఉండేటట్లు ఈ మూవీ టీం కూడా ఇందులో ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేసిన దానిపైన కూడా కామెంట్ చేయండి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న రాజాసాబ్ నుంచి కూడా ఒక సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది. రాజాసాబ్ అంటూ లిరికల్ సాంగ్ రావడం జరిగింది. ఈ లిరికల్ సాంగ్లో ప్రభాస్ స్టైల్, మ్యానరిజం, యాటిట్యూడ్ గురించి ఈ పాటలో లిరిక్స్లో రాయడం జరిగింది. పొగుడుతూ రాశారని కూడా చెప్పుకోవచ్చు ఒక విధంగా. అయితే ఇప్పుడు ఈ పాట అనేది యూట్యూబ్లో ఒక దుమ్ము లేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రభాస్ పేరే సోషల్ మీడియా ట్రెండింగ్లో ఉంది. అంతేకాకుండా ఈ పాటని ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 26 నిమిషాల్లోనే ఈ సాంగ్ అనేది 100K లైక్స్ అని టచ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ సాంగ్ ఎలా ఉందని దానిపైన కూడా కామెంట్ చేయండి. నిఖిల్ మూవీ స్వయంభూ నుంచి కూడా అప్డేట్ రావడం జరిగింది. ఈ మూవీ ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తామని మూవీ టీం కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ అనేది ఒక పీరియాడిక్ వార్ డ్రామా టైప్లో ఉంటుందని, అదేవిధంగా ఈ మూవీని ఒక భారీ సెట్స్లో నిర్మిస్తున్నామని, అంతేకాకుండా నిఖిల్ కెరీర్లోనే ఒక భారీ బడ్జెట్ మూవీ అని చెప్పడం జరిగింది. ఈ సినిమా కూడా ఒక సెన్సేషన్ హిట్ అవుతుందని, ఒక స్టోరీ పరంగా చూసుకున్నా, యాక్టింగ్ పరంగా చూసుకున్నా ఒక చాలా మంచి సినిమాని, ప్రేక్షకులు అందరూ తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని నిర్మాత చెప్పడం జరిగింది. ఈ మూవీ పైన కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇవే ఫ్రెండ్స్ ఈరోజు మా టాలీవుడ్ నుంచి ఉన్న అప్డేట్స్. అయితే ఈ వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, అంతేకాకుండా షేర్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు ఒక వీడియో మా ఛానల్లో వస్తూ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.